కలుగును కాక. జీవన తొలిసంజ అనుదినమన్న అనేక ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియపరుస్తూ నా నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియులైనటువంటి దేవుని పిల్లలారా, ఎలా ఉన్నారండి? నిన్నటి దినమంతా ఎలా గడిచింది? కుటుంబంలో పిల్లలు అందరూ బాగున్నారండి? కుటుంబం అంతా కూడా క్షేమకరమైన స్థితిలో నడిపించబడుతుందని దేవుడు మిమ్మల్ని ఆశ్చర్యకరంగా పోషిస్తూ మీ చేతి వృత్తులను, మీ వ్యాపారములను, మీ ఉద్యోగములను దేవుడు దీవిస్తున్నాడని, ఇంకా అంతకంతకు దీవించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక శ్రేష్టమైన దినాన్ని అనుగ్రహించినందుకు ప్రభుకు మనము రుణస్థులమై ఉన్నాం. ప్రతి ఉదయకాలము అందించబడుతున్నటువంటి ఈ యొక్క జీవన తొలి సంజ అనుదినమన్న అనే ఈ క్లుప్త వర్తమానాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపరచబడుతూ ఉన్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన ఆత్మీయులకు, స్నేహితులకు తప్పకుండా దీన్ని షేర్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, మీ ప్రార్థన అవసరతలు తప్పక తెలియపరచండి. మేము సంఘములో ఆ అంశాల గురించి ప్రార్థన చేయడానికి మేము ఇష్టపడుతున్నాం. ప్రార్థన మేము చేస్తాం, కార్యము దేవుడే చేస్తాడు. ఈ ఉదయకాలము ఒక మాటను మీ దృష్టికి తీసుకురావడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఋతు గ్రంథము 1వ అధ్యాయము, ఋతు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతూ ఉన్నాను. వారికి ఆహారమిచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశములో వినెను గనక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండను ప్రయాణమైరి. ప్రభునందు ప్రియదేవుని బిడ్డలారా, ఋతు గ్రంథం బాగా సుపరిచితమైన ఆ గ్రంథము, పుస్తకము. ఇందులో ప్రాముఖ్యంగా కనబడే క్యారెక్టర్సు ఋతు, అలాగే నయోమి, వార్ప. ఇందులో మరి ముఖ్యంగా ఈ విషయము మనం గమనించాలి. ఏమిటి అంటే, నయోమి తన కుటుంబం అంతటితో మోయాబు దేశానికి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. బెత్లెహేములో కరువు కారణంగా తన కుటుంబం అంతా, తన ఇద్దరు కుమారులు, తన భర్త, తాను మోయాబు దేశానికి అక్కడ ఆహారం దొరుకుతుందని చెప్పి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూస్తుంటాం. అక్కడ జరిగిన నష్టాలు, ఆమె కుటుంబంలో చోటు చేసుకున్న విచారకరమైన పరిస్థితులు, ఇవన్నీ మనం ఆ గ్రంథంలో మనం చూస్తాం. అయితే దేవుడు బెత్లెహేమును మరలా దర్శిస్తున్నాడు, తన జనులను ఆయన దర్శిస్తున్నాడు అన్న సంగతి మోయాబు దేశంలో ఉన్న నయోమి విని మరలా బెత్లెహేముకు, యెరూషలేముకు తిరిగి తన ప్రయాణాన్ని ప్రారంభించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, ఆమె ఉన్నది మోయాబు. మోయాబులో ఉండి దేవుడు బెత్లెహేమును దర్శిస్తున్నాడంట, తన జనులను మళ్ళా దర్శిస్తున్నాడంట అనే సంగతి విన్న వెంటనే ఏం చేసింది తెలుసా? బయలుదేరింది. విన్న తర్వాత కూడా తడువు చేయలేదు. విన్న తర్వాత ఇక మోయాబులోనే ఉండిపోదాంలే, ఇప్పటికి 10 సంవత్సరాలు అయిపోయింది, ఇక్కడ అందరూ అలవాటు పడిపోయారు, ఇక ఎక్కడే ఉండిపోదాం అని అనుకోలేదు. ప్రియదేవుని బిడ్డలారా, విన్న తర్వాత అక్కడికి వెళ్ళాలని అనుకుంది. నిజానికి ఆమె జీవితంలో అప్పటికే చాలా నష్టాలు ఏర్పడ్డాయి. ఆమె జీవితం ఒక మారా అనుభవంలోకి వెళ్ళిపోయింది. అయినప్పటికీ కూడా దేవుడు దర్శిస్తున్నాడని విని మళ్ళా ఆ స్థలానికి వెళ్ళడానికి ఇష్టపడింది. ప్రియదేవుని బిడ్డలారా, ఈ వాక్యమైన నీ జీవితంలో దేవుడు ఎన్ని మార్లు దర్శిస్తున్నా సరే, ఒకవేళ నువ్వు తిరిగి రావట్లేదేమో, దేవుడు ఎన్నిసార్లు నీతో మాట్లాడుతున్నా మనసు మార్చుకోవట్లేదేమో, ఎన్నిసార్లు దేవుడు నీ జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తున్నప్పటికీ కూడా ఆ కార్యాలు జరిగినప్పుడు ప్రార్థన చేస్తూ, ఆ కార్యాలు జరిగినప్పుడు మాత్రం మందిరానికి వెళుతూ, తర్వాత ఆయన స్వరం ఎరగని దారిగా, ఆయన ఏంటో తెలియని వాడి వారిగా ఒకవేళ బ్రతుకుతున్నావేమో.
ఎన్నో పర్యాయాలు దేవుడితో మాట్లాడుతున్నా, దర్శిస్తున్నా, రక్షణకి ఇంకా ఆలస్యం చేస్తున్నావేమో. ఎన్నో పర్యాయాలు దేవుడు మాట్లాడుతున్నా ఆత్మ సంబంధమైన విషయాలు హృదయాన్ని ఇంకా కఠినం చేసుకుంటున్నావేమో. ఈ నయోమిలాగా విన్న వెంటనే బయలుదేరు మనసు మనకు రావాలి. దేవుడు దర్శించిన వెంటనే లోబడే మనసు రావాలి. దేవుడు దర్శించిన వెంటనే విధేయత చూపించే మనసు మనకు రావాలి. అవును ప్రియబిడ్డలారా, ఏ కారణాల చేత దూరమైపోయావో బెత్లెహేముకి, ఏ కారణాల చేత ఆత్మీయ జీవితానికి, ఏ కారణాల చేత ప్రార్థన జీవితానికి, ఏ కారణాల చేత దేవుడి సహవాసానికి దూరమైపోయావో, ఏ పరిస్థితులు బట్టి పడిపోయావో, ఏ చెడు స్నేహాన్ని బట్టి పడిపోయావో, లోకములు దేనిని ప్రేమించి పడిపోయావో, ఏ వ్యసనాలకి లోబడిపోయి నీ ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకున్నావో నాకైతే తెలియదు. కానీ ఈ ఉదయకాలం దేవుడు నిన్ను ప్రేమించి మరొకసారి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ స్వరం నీ గురించే. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. దేవుడు దర్శిస్తున్నాడని ఎరిగి నీవు రాగలవా? లేకపోతే దర్శించిన హృదయాన్ని కఠినం చేసుకుంటున్నావా? నువ్వు కనుక రాగలిగితే అద్భుతమైన ఆశీర్వాదం పొందుకోగలవు. నువ్వు కనుక తిరిగి రాగలిగితే పోగొట్టుకున్న ప్రతి దీవెన మరలా తిరిగి పొందుకోగలవు. నువ్వు కనుక మరలా హృదయాన్ని వ్యర్థం చేసుకుని దేవుడు దర్శించినప్పుడు ఆ మాటకు లోబడి, ఆ స్వరానికి లోబడి నీ పద్ధతిని మార్చుకోగలిగితే, నీ జీవితాన్ని సరిచేసుకోగలిగితే, నేను అంటాను చరిత్రలు నిలిచిపోయే ఆశీర్వాదం. మరుగైపోతుంది నీ బ్రతుకు. ఇక్కడి నుంచి నా జీవితము మారాలాగే ఉంది, చెడుగైపోయింది, చేదైపోయింది అని అనుకుంటే నీ జీవితాన్ని మరలా మధురంగా మారుతుంది. ఎక్కడ మధురంగా మారుతుంది? బెత్లెహేముకు వస్తే మధురంగా మారుతుంది. బెత్లెహేముకు వస్తే మళ్ళీ ఆశ్చర్యకరంగా మారుతావు. బెత్లెహేముకు వస్తే మళ్ళీ దీవెనకరంగా మారుతావు. మళ్ళీ లోబడితే నీ జీవితంలో ఆ మోడుబారిపోయిన నీ జీవితం మళ్ళా ఫలించడం ప్రారంభం అవుతుంది. ఈ వాక్యం ప్రియబిడ్డలారా, దేవుడిని దర్శిస్తున్నప్పుడు లోబడే ప్రయత్నం చెయ్యి. నయోమి తన జనులను దర్శిస్తున్నాడు దేవుడు అని తెలిసిన వెంటనే ప్రయాణాన్ని ప్రారంభించినట్లుగా నీవు కూడా మనసు మార్చుకుని, ఎంతవరకు అయిపోయింది ఏదో అయిపోయింది, ఎంతవరకు దూరంగా ఉంటే దూరంగా ఉన్నావు, ఎంతవరకు అశ్రద్ధ చేసావు, కానీ ఈసారైనా ఇప్పుడైనా దేవుడు మరొక్కసారి నీతో మాట్లాడుతున్నప్పుడు నీవు హృదయాన్ని ప్రభుకి ఇచ్చినట్లయితే, ఆయన మాటకు నువ్వు లోబడగలిగినట్లయితే, ఏ భయాలు ఉన్నాయో ఆ భయాలను ప్రక్కన పెట్టు. కుల భయం ఉందా? సంఘ భయం ఉందా? సమాజం ఏమంటుందో అని అనుకుంటున్నావా? స్నేహితులు విడిచిపెట్టేస్తారు అనుకుంటున్నావా? బంధువులకు దూరం అయిపోతావని ఏ భయముతో ఆలస్యం చేస్తున్నావో, ఏ భయముతో వెనకబడిపోతున్నావో, ఏ పరిస్థితులకు, ఏ వ్యాపకాలకి లోబడిపోయి, ఏ కుటుంబ ఆర్థిక పరిస్థితులను బట్టో, నీ వ్యాపకాలను బట్టో ఒకవేళ దూరం అయిపోయి నాకు తెలియదు, కానీ ఈ స్వరం నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు కనుక ఈ స్వరం విన్న తర్వాత నువ్వు తిరిగి రాగలిగితే నీ జీవితంలో ప్రతి అనుభవం మధురంగా దేవుడు మార్చబోతున్నాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రేమించి మరో దినమిచ్చావు. ఈ దినమని బట్టి, సమయాన్ని బట్టి వదరాలు. ఉదయకాలం మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నేను స్తుతిస్తున్నాం. అయ్యా, మోయాబులో ఉన్న నయోమి తన జనులను యెహోవా దర్శిస్తున్నాడనే సంగతి విని తన ప్రయాణం బయలుదేరినట్లుగా ఈ స్వరం వింటున్న ప్రజలు ఎవరైతే ఒకప్పుడు బేతేలులో ఉన్నవారే ఒకవేళ మోయాబు అనుభవాలకు వెళ్ళిపోయారేమో, ప్రార్థనకు దూరం అయిపోయారేమో, వాక్యానుభవాలకు దూరం అయిపోయారేమో, సహవాసానికి దూరం అయిపోయారేమో, సమస్యలకు దగ్గర అయ్యి ఈరోజు కొన్ని నష్టాలు తెచ్చుకుని చివరికి మారాలాంటి జీవితము ఒకళ్ళు అనుభవిస్తూ ఉంటే ప్రభా, ఈ మాటల చేత మరలా దర్శించబడి వారు తిరిగి రాగలిగిన కృప దయచేయండి. మారా జీవితాన్ని మరలా మధురముగా మార్చుకోగలిగిన కృప దయచేయండి. బలహీనులు బలపరచండి, అనారోగ్యంగా స్వస్థపరచండి. గర్భిణీ స్త్రీలు జ్ఞాపకం చేసుకోండి. గర్భాల కొరకు ఎదురు చూస్తున్న వారు జ్ఞాపకం చేసుకోండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారు జ్ఞాపకం చేసుకోండి. ప్రమోషన్ల కొరకు ఎదురు చూస్తున్న వారు జ్ఞాపకం చేసుకోండి. ఇతర దేశాల్లో ఉన్న వారు జ్ఞాపకం చేసుకోండి. వారి వారికి దినచర్యలను, వారి వారి యొక్క వ్యాపారాలను, చేతి వృత్తులను దీవించండి. నాయనా ప్రమోషన్ల కొరకు నాయనా ఎదురు చూస్తున్న వారు, పిల్లల భవిష్యత్తుల కొరకు ప్రార్థన చేస్తున్న తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోండి. నాయనా బలపరచండి, మహిమ పొందండి. హాస్పిటల్లో ఉండి మాటలు వింటున్నారేమో, కురుంగు పరిస్థితులు మాటలు వింటున్నారేమో, భయములో ఉండి మాటలు వింటున్నారేమో, వేదనకరమైన పరిస్థితుల్లో ఉండి మాట వింటున్నారేమో. బలపరచండి నాయన, దర్శించండి, ఆదరించండి, వారి కన్నీళ్లను తొడవమని యేసు నామమున కూర్చున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ.